రైట్. ఇకపోతే తెలంగాణలో హైదరాబాద్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. తెలంగాణలో హైదరాబాద్లో ఎలక్షన్ రాగానే ఆల్రెడీ ఎలక్షన్ డ్రామా స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేస్తే తెలుసా మిత్రులారా? రెండు జాతీయ పార్టీలు నేషనల్ పార్టీస్ ఏం స్టార్ట్ చేసినాయి అంటే, ఒకటి టెంపుల్ మీద పెట్టింది హైదరాబాద్. ఇప్పుడు ఆల్రెడీ టెంపుల్ లొల్లి బీజేపీ పార్టీ స్టార్ట్ చేస్తుంది. రెండోది మార్వాడి మాఫియా అని చెప్పేసి మనమే ఫస్ట్ వీడియో చేసినాం. తెలంగాణలో ఈ మార్వాడి మాఫియా మీద స్టార్ట్ చేసినాక ఆల్రెడీ దీని మీద ఇప్పుడు పంచాయతీ నడుస్తుంది. ముందుగా మనం మార్వాడి మాఫియా మీద వాయిస్ తీసుకుందాం. ఈ మార్వాడి వాళ్ళు ప్రతి తెలంగాణ నియోజకవర్గంలో ఖచ్చితంగా వీళ్ళ ఓట్ బ్యాంక్ ఉంటుంది. నా సిద్దిపేటలో కూడా 500 నుంచి 1000 దాకా ఉంటారు. ఈ మార్వాడి మాఫియా ఎలక్షన్స్ వస్తే ఎవరు కోటేస్తారు? సింపుల్గా ఆలోచన చేయండి. వీళ్ళు కాంగ్రెస్కి వేయరు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి పట్టాయి. వీళ్ళకి కావాల్సింది ఏంది? తెలంగాణ మీద వాడి దోపిడీ చేసుకోవాలి. తెలంగాణను ఉద్ధరించేందుకు రాలే వాళ్ళు. తెలంగాణ దోపిడీ అనిక వచ్చారు, తెలంగాణ మీద బతకనిక వచ్చారు. ఇన్నేళ్ళు ఈ మార్వాడి మాఫియా అనలే, మనోళ్ళే అనుకున్నాం. ఈ మధ్యనే మోదీ బీజేపీ సపోర్టు తోటి వీళ్ళు గూండాయిజానికి తెరలేపుతుర్రు. దోపిడీతో మొదలైనటువంటి బతకనీకి వచ్చిన వాళ్ళు ఈ మధ్య దోపిడీలో, ఎదురుదాడిలో, మాఫియాయిజాన్ని ఓ తెలంగాణ బిడ్డను పట్టుకొని ఈ అనరాని బూతులు తిడుతుండు ఫోన్ చేసేవాడు. ఎవడు వీడు? తెలంగాణ బిడ్డల్ని కామెంట్ చేసే హక్కు వీనికి ఎవరికి ఇచ్చారు? వీని ఎన్నుకున్న ఆ బీజేపీ మోడీ ఎందుకు వీళ్ళని సపోర్ట్ చేస్తుంది? వీళ్ళు ఒక్కనే కాదు. నేను మార్వాడి అనగానే మరి రోహింగ్యాల గురించి ఎందుకు అంటారని, హిందూ ధర్మం విషయంలో రోహింగ్యాలే కాదు, వాళ్ళ అమ్మ మొగడు వచ్చినా సరే TS24 న్యూస్ వ్యతిరేకిస్తుంది. హిందూ ధర్మ పరిరక్షణలో భాగం TS24 న్యూస్. నా ట్యాగ్ లైనే ఉంటుంది, రాష్ట్ర ప్రయోజనాలు ధర్మ పరిరక్షణలో భాగమని. నా వీడియోలు చూడండి. మళ్ళీ చెప్తున్నా, బతకనీకి వచ్చినతోటి తెలంగాణకు పేచీ లేదు. తెలంగాణ బిడ్డల బతుకు తెరువు మీద దెబ్బ కొడతాము. ఈడ మాఫియా లెక్క తయారవుతాము, బీజేపీ అండతో చెలరేగుతాము అని చెప్తే మాత్రం ఖచ్చితంగా తరిమేస్తాం. ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఈ మార్వాడి మాఫియాని, అందరు మార్వాడిని అన్నం, రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యాలకు తెగబడుతున్న ఆ మాఫియాలను మాత్రమే అంటాం. మార్వాడి బిడ్డలు మా బిడ్డలే కాదన్నోడేవాడు. 100 ఏళ్ళుగా మార్వాడి వాళ్ళు ఇక్కడ బతుకుతుర్రు. బతుకు తెరువుకి వచ్చిన వాళ్ళను మేము ఏమీ అనం. కానీ దౌర్జన్యాలు, దాడులు చేస్తా అంటే తరిమేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది వచ్చేసి, ఈ మార్వాడి వాళ్ళకి ఏదైనా చిన్న సంఘటన జరిగితే వీళ్ళు ఇప్పుడు మార్వాడి బీజేపీ ఓట్ బ్యాంక్ కనుక బీజేపీ వాళ్ళు వీళ్ళ కోసం వకాల్తా పుచ్చుకుంటారు, వాయిస్లు ఇస్తుంటారు, డ్రామాలు ఆడుతుంటారు, సంఘీభావ వీడియోలు చేస్తుంటారు. వీళ్ళ మాఫియా గురించి మాట్లాడిన వాళ్ళ మీద చిల్లర స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చూసినాం రా వారి. ఉద్యమంలో లేని బీజేపీ ఉద్దెర ముచ్చట్లు ఆపండి అంటున్నా. నేను ఆనాడు చెప్తున్నా, ఈనాడు చెప్తున్నా, ఒక్క సుష్మమ్మ తప్ప తెలంగాణ మీద కమిట్మెంట్గా ఎవ్వరికి లేదు ఆనాడు బీజేపీ ఉద్యమంలో. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో బీజేపీకి ఒక సుష్మమ్మని తక్కువ పక్కన పెడితే ఎవ్వరు కూడా కమిటెడ్ ఉద్యమకారులు కారు. అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రోహింగ్యాలనైనా, ఈ బిడ్డల మీద దాడులు చేస్తా అన్న మార్వాడి మాఫియానైనా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. రేపు జరగబోయే ఉద్యమాలు కూడా అట్లే ఉంటాయి. బీహార్ నోడే కాదు, పాకిస్తాన్ నోడే కాదు. దురదృష్టం ఏంటంటే రోహింగ్యాలు వస్తుంటారు నా దేశంలో, నా రాష్ట్రంలో. 100,000 మంది యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపిస్తుంటారు. దేశంలో ఉన్న మోదీ ఏం చేస్తున్నట్టు, అమిత్ షా ఏం చేస్తున్నట్టు? రోహింగ్యాలను ఆపుతుర్రా? రోహింగ్యాలని వెనుక పంపిస్తుర్రా? వాళ్ళ మీద కేసులు కడుతుర్రా? ఇక్కడికి వచ్చి వాళ్ళు రోహింగ్యాలు చంపుతా అంటారు. ఆ టెర్రరిస్టుల ఉన్మాదులు వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని చెప్తున్నా నేను. రోహింగ్యాలే కాదు, నా ధర్మాన్ని వ్యతిరేకించే వేరే ఏ మతస్థులైనా సరే వాళ్ళ మతం గురించి చెప్పుకొని, కానీ నా మతాన్ని, నా ధర్మాన్ని తక్కువ చేస్తే వాడు ఎవడైనా సరే సహించేది లేదు.
నేను రాజ్యాంగాన్నే కాదు, నేను నమ్మే ధర్మాన్ని కూడా నమ్ముతా కాబట్టి ఒక్క రాజ్యాంగం మీద నేను ఆధారపడ, నా ధర్మం మీద కమిట్మెంట్గా నిలబడ్డవాడిని. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇకపోతే టెంపుల్ విషయంలో బీజేపీ ఎందుకు ఓన్ చేసుకుంటుంది, ఎందుకు ఇవన్నీ డ్రామాలు చేస్తుందంటే, బీజేపీ కాంగ్రెస్ కలిపి ఆడుతున్నవి. ఈ రెండింటికి తెలుసు. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించినట్టు, రామచందర్ స్టేట్మెంట్లు ఇచ్చినట్టు, ఇవన్నీ కామన్ తప్ప ఇంకోటి ఉండదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఉండవు అన్నాడు గవర్నమెంట్లో. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేని దమ్ము లేనప్పుడు మతాన్నో కులాన్నో అబద్ధాలను అప్రోచ్ అయ్యి గెలిచే బ్యాచ్ కదా. వాటన్నిటికీ వాటి వెనకాల ఉన్న వాస్తవాలను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం కాబట్టి మార్వాడి వాళ్ళతో తెలంగాణ ప్రజలకు పేచీ లేదు. మార్వాడి వాదంతో బీజేపీని అడ్డం పెట్టుకొనో, మోదీని చూసుకొనో, పైసల అహంకారంతోటో, మదంతోనో తెలంగాణ బిడ్డల మీదకి వస్తే సహించేది లేదని చెప్తున్నాం. అట్లాగే టెంపుల్ విషయంలో ఈ దేశంలో ఎవడియలే, ఈ దేశంలో కేసీఆర్ చేసినంతగా ఈ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగా ఎవ్వడు చేయలే. ప్రజల పైసలతోటి రామ మందిరం కట్టినట్టు కాదు, ప్రతి గుడికి, ప్రతి గుళ్ళో ఉండే పూజారికి పైసలు ఇచ్చింది. ఆ పూజారులు బాగుండాలంటే, వాళ్ళ పిల్లలు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన డబ్బును కూడా సమకూర్చింది కేసీఆర్ మాత్రమే. నా భద్రాదికి అన్యాయం చేసింది బీజేపీ వాస్తవం చెప్తున్నా. మిత్రులారా, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మతాల మీద, కులాల మీద తాకట్టు పెట్టి గెలవాలనుకోవద్దు. తెలంగాణ అస్తిత్వాన్ని అర్థం చేసుకుంటే ఏం చేయాలో అర్థమవుతుంది.